శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు గృహ యజమానికి ఎంత ఉత్సుకత, ఆ గృహం చక్కగా నిర్మించాలి అనే తపన ఉంటాయో, ఆ ఇంటిని నిర్మాణం చేసేటువంటి మేస్త్రికి, వడ్రంగం పనివారికి కూడా అంత ఆనందం, అంత అవగాహన తప్పనిసరిగా ఉన్నట్లయితేనే ఆ గృహం చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతుంది. అలాగే శంకుస్థాపన అనేది ఈశాన్యంలోను, ఇంటి నిర్మాణ ప్రారంభం నైరుతి నుంచి ప్రారంభించాలి. ముఖ్యంగా ఒక ఇంటిని నిర్మాణం చేయాలి అనే సంకల్పం ఎప్పుడైతే యజమానికి కలిగిందో, అతగాడు ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్లాను చక్కగా వేయించుకొని, ఎన్ని కిటికీలు, ఎన్ని దర్వాజాలు, ఆ ఇంటి యొక్క కొలతల యొక్క ప్రభావరీత్యా ఎటువంటి వేదాదోషం లేకుండా ఎలా కిటికీలు పెట్టాలి, ఎలా ఆ యొక్క ద్వారబంధాలు పెట్టాలి అనే విషయాన్ని కూడా ఆ వడ్రంగపు పని వారితో చర్చించాలి. ఇంటి ముఖద్వారం దగ్గర నుంచి ఇంటిలో వేసేటువంటి బండల యొక్క ప్రభావం కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఎటువంటి చెక్కలు వాడితే ఆ ఇల్లు కలకాలం బాగుంటుంది, ఆ కలప విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇంటి ఆయనం ఎంత ఉండాలి, ఇంట్లో పెట్టేటువంటి బీరువాలు ఎక్కడ పెట్టాలి, ఇంటికి అమర్చేటువంటి విధి విధానంలో ఆ యొక్క ముఖద్వారానికి ఏమైనా బొమ్మలు చెక్కించాలంటే ఎటువంటివి చెక్కకూడదు, ఎటువంటివి చెక్కించాలి. తెలుసో తెలియకో చాలా మంది లక్ష్మీదేవి బొమ్మలు చెక్కిస్తూ ఉంటారు ఇంటి ముఖద్వారానికి. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే ఇంకా ఈయన ఇల్లు కట్టేది ఏముంటుంది చెప్పండి. అందుచేత ఇలాంటి చిన్ని విషయాలు కూడా వడ్రంగపు వారికి తెలుసుకోవటం చాలా మంచిది. వాళ్ళు కూడా ఇంటి యజమానికి సలహా ఇవ్వాలి. అలా వద్దులేండి, ఇలా పెడితే బాగుంటుంది, ఇలాంటివి పెడదాంలేండి, దానివల్ల లాభం ఉంటుందని. అలాగే ఇంటికి ముఖద్వారానికి డోర్లు పెట్టేటప్పుడు కూడాను ఒకే డోరు కాకుండా 2 రకాల తత్వంలో అలా మూసుకునేటట్టుగా 2 తలుపులు వేసుకునేటువంటి విధి విధానంలో నిర్మాణం చేయటం. ఆ తలుపులంతట తలుపులు మూసుకోకుండా అవి మనం వేస్తేనే వేసే విధంగా ఉండేట్టు చేసుకోవటం. అలాగే తలుపులు వేసేటప్పుడు మోతలు రాకుండా చూసుకోవటం, మోతలు రాకూడదు. అలాగే మేస్త్రీల విషయంలో ఇంటి నిర్మాణం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మాట్లాడితే రీసౌండ్ రాకూడదు. ఆ రీసౌండ్ రాకుండా కట్టే విధి విధానం ఆ మేస్త్రికి తెలిసి ఉండాలి. రీసౌండ్ గనక వచ్చినట్లయితే అది కూడా దోషభూయిష్టమైన ప్రభావాన్ని ఇస్తుంది సుమా. ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు కూడా మేస్త్రీలకు అవగాహన ఉండాలి. అలాగే గోడలు నిర్మాణం చేసేటప్పుడు ఎక్కువగా దక్షిణపు గోడ ఎత్తుగా ఉండేటట్టుగా, ఉత్తరపు గోడ దక్షిణం కన్నా తక్కువగా ఉండేటట్టుగా ఆ ఒక్క ఇటుకన్నా పేర్చి కనీసం మర్నాడు పనిలోకి వచ్చే విధంగా చేసుకోవాలి. అంతేకాకుండా అటువైపు కొంతమంది వర్కర్స్ నియమనం చేసి, ఇటువైపు కొంతమంది వర్కర్స్, వాళ్ళంతా కూడాను ఉత్తరం కూడా అయిపోయింది సార్ అంటారు, ఇక్కడ దక్షిణం కూడా మాత్రం మిగిలి ఉంటుంది. ఇక వారం రోజుల దాకా పని వాళ్ళు రారు. అందుకని గోడలు నిర్మాణం చేసేటప్పుడు ఇంటికి వెళ్లే లోపు వాళ్ళ నిర్మాణంలో ఆ రోజు పని పూర్తయ్యేటప్పుడు దక్షిణ పడమర గోడలు ఎత్తులో ఉండేటట్టు, ఉత్తర తూర్పు గోడలు కాస్త తక్కువలో ఉండేటట్టుగా నిర్మాణంగా చేసుకొని వెళ్తే మర్నాడు కూడా పనిలోకి వాళ్ళు వచ్చి తొందరగా నిర్మాణం పూర్తి అయ్యేటువంటి విధి విధానం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మేస్త్రీలు గ్రహించాలి. మేస్త్రి, పెద్ద మేస్త్రి అప్పుడప్పుడు వచ్చి చూస్తాడు, ఆ గోడ సరిగ్గా కడుతున్నావా లేదా, ఆ తూకం పెట్టావా అని చెప్పేసి. మేస్త్రి ఎప్పుడూ కూడా అక్కడే ఉండేటట్టుగా మాట్లాడుకోండి మీరు. అంతేగాని ఆయన 4 ఇళ్ళు మాట్లాడుకొని ఇప్పుడే వస్తాను సార్, వాళ్ళకి ఒప్పచెప్పాలండి అని చెప్పేసి పోతారు. వీళ్ళు సిమెంటు, ఇసుక కలిపేటప్పుడు విధి విధానాలు తెలియక చెచ్చు దగ్గులు కట్టినట్లయితే గోడలకి అలా కట్టినప్పటికీ కూడా ప్లాస్టింగ్ విషయంలో చేసినప్పుడు వాటికి మధ్య మధ్య క్రాకులు వచ్చే ఏర్పాటు ఉంటుంది. క్రాక్స్ ఎందుకు వస్తాయో అనే విషయాన్ని కూడా మేస్త్రి అవగాహన చేసుకోవాలి, వర్కర్స్ కూడా తెలియాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం చేయకూడదు. కాంట్రాక్ట్ బేస్ వర్క్ ఇచ్చామండి, అంతా ఆయనే చూసుకుంటున్నాళ్ళేండి అని చెప్పేసి వదిలేస్తే ఇంటి యజమాని హాయిగా ఇంట్లో పడుకొని కాఫీ తాగుతూ కూర్చుంటే కుదరదు. ఇంటి యజమాని కూడా వెళ్లి చూడాలి, ఇవాళ ఎంతమంది వర్కర్స్ వచ్చారు, ఎంతవరకు పని అయింది, ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఒక మెట్లు కట్టడానికి 2 వారాల పనే, రోజువారీ మేస్త్రి కూలీ అని చెప్పేసి వాళ్ళు అధికంగా తీసుకుంటున్నారా? ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి ఇంటి యజమాని.
ఇంటి యజమాని ఎంత నిష్టగా ఉంటాడో చేసే మేస్త్రి కూడా అంత గట్టిగా పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. కొంతకాలం మెట్లు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తే బాగుంటుంది మేడం అని చెప్పేసి ఆ ప్లాస్టింగ్ రుద్దుతూ కూర్చుంటాడు. రోజువారీ కూలీకి ఈయన వారం రోజులు చేస్తాడు, వాడి కూలీ ఈ యొక్క మెట్లు కట్టేదానికన్నా రెట్టింపు అవుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు అవగాహన తత్వంలో ఈ యొక్క యజమాని తెలుసుకొని తీరాలి. మేస్త్రీలకు, వడ్రంగులకు, ఇంటి యజమానికి కూడా వాస్తు పరిజ్ఞానంతో పాటుగా గృహ నిర్మాణ విధి విధానంలో ఆచరించవలసిన ఆదాయ వ్యయాల యొక్క సంపుడి తెలిసి ఉండాలి.